కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఘనకీర్తి పొందారు కేసీఆర్. ఇప్పుడు అదే ప్రాజెక్టు ఆయన్ను రాజకీయంగా విలన్ను చేస్తోంది. కాళేశ్వరం కట్టింది మొదలు కూలేంత వరకు అంతా కేసీఆరే కారణమన్న విమర్శలు, ఆరోపణలను ఒక్కొక్కటిగా నిజం చేసే పనిలో పడింది అధికార కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూలిన ప్రాజెక్టుపై పొలిటికల్ మైలేజీ సాధించిన హస్తం పార్టీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ జమానాలో చేసిన ఉల్లంఘనలపై చర్యలకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. ఉద్యమ పార్టీగా 2 దశాబ్దాల పాటు బలంగా ప్రబలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఓ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ తోడు ఆ మధ్య కవిత పార్టీ విలీనమన్న ఒక్క మాట అటు లీడర్లను ఇటు కేడర్ను కన్ఫ్యూజన్లోకి నెట్టింది. కనుచూపు మేరలో స్థానిక ఎన్నికలు కనిపిస్తూ ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తర్జన భర్జన పడుతూ ఉంటే మనదో మనం చూసుకోవడం బెటర్ అనే ముందు చూపుతో పార్టీని వీడేందుకు డిసైడ్ అవుతున్నారు కొందరు సీనియర్లు. అది కూడా అప్కమింగ్ కాలంలో అధికారం పక్కా అనుకునే పార్టీలోకి వడివడిగా అడుగులేసేందుకు సై అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి 10 ఏళ్ల ముందు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి 10 ఏళ్లు టీఆర్ఎస్గా ఉన్న, బీఆర్ఎస్గా మారిన తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నంతగా హవా సాగింది. ఉద్యమ పార్టీగా ఎన్నో ఉత్థాన పతనాలు చూసింది. అనుభవంతో ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టి అధికారాన్ని కైవసం చేసుకున్నారు కేసీఆర్. తొలి 5 ఏళ్ల గులాబీ పాలనలో ఉద్యమ వాసనలతో అలా సాగింది. పార్టీ అధినేత ప్రభుత్వాధినేతగా మారి తన అనుభవాన్ని రంగరించి పాలనలో తన మార్కు ప్రదర్శించారు కేసీఆర్. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం లాంటి పథకాలు మైలేజ్ తెచ్చిపెట్టాయి. రెండోసారి పవర్లోకి వచ్చాకే కాస్త కథ మారింది. నిరుద్యోగుల నిరసనలు, కొన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల నిర్మాణంపై సీతకన్ను, అభివృద్ధి అంతా ఆ 3 చోట్లే కేంద్రీకృతమవుతుందన్న విపక్షాల విమర్శలు, అన్నిటికీ మించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణను ద్వీపకల్పం చేశారని కీర్తి గడించారు కేసీఆర్. అదే కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి మరణ శాసనం రాస్తుందని ఊహించలేదు. కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సడన్గా మేడిగడ్డలో 2 గడ్డర్లు కూలాయి. ఇక అంతే, ఆ వార్త దావానంలా వ్యాపించింది. దానికి తోడు అప్పటి విపక్ష కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉండడంతో కాళేశ్వరం ప్రచార ఎజెండా అవ్వడం, ఎన్నికలు జరగడం, కల్వకుంట్ల వారి ప్రభుత్వం కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఒక్క సీటు కూడా గెలవలేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు, మిగిలిన ఆ ఒక్కటి ఎంఐఎం కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన పనులపై వరుసగా ఆరోపణలు అలుముకున్నాయి. కాళేశ్వరంలో అవినీతి మొదలు ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, గొర్రెల స్కీమ్లో స్కామ్, ఈ కార్ రేసింగ్లో స్కామ్ ఆరోపణలు, ఇలా వరుస మరకలతో ఉక్కిరి బిక్కిరి అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కార్ నజరు పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ప్రాజెక్టు అవకతవకలపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆపరేషన్ దాకా జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే వ్యవహరించిన కేసీఆర్తో పాటు ఆయన పాలనలో వ్యవస్థలు, ఉన్నతాధికారుల తప్పులను పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రూపంలో ఎత్తి చూపింది. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కాళేశ్వరంపై కుచ్ హో రహా హై అని పసిగట్టారు కేసీఆర్. కేబినెట్ నిర్ణయానికి ముందే కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్తో పాటు సీనియర్ నేతలను తన ఫామ్ హౌస్కి పిలిపించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ అవ్వచ్చు, భయపడొద్దంటూ కర్తవ్య బోధ చేశారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదని, కేంద్ర అనుమతులు కూడా ఉన్నాయని మామ ఆదేశానుసారం హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చిద్దామన్న సీఎం రేవంత్ విజ్ఞప్తికి ఓకే అన్న హరీష్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని సవాల్ విసిరారు హరీష్ రావు. ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. It is not solo decision, it is cabinet decision.
అండ్ ఇంకొక ఆధారం మీకు, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, లేలే మీరు తప్పు చేసిండ్రు, తమిళహట్ నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు. ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసి ఎందుకు ఒప్పుకుంటుందండి? ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్, వై సిడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్? మేమేం దాయలే. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం 11 అనుమతులు ఇచ్చింది మాకు. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం. కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏం చేస్తుంది? బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా? గత పాలకులను అరెస్ట్ చేస్తుందా లేదా? లాంటి విషయాలు పక్కన పెడితే ఈ ప్రాజెక్టు అంశం గులాబీ పార్టీని గుక్క తిప్పుకోనివ్వడం లేదు. భవిష్యత్ కార్యాచరణపై అధినేతతో పార్టీ ముఖ్య నేతలు చర్చిస్తూ ఉండగానే సీనియర్ల నుంచి బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. పార్టీలో ప్రముఖంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖ పంపించారు. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తూ పేల్చిన మాటల బాంబు కారును ఉలిక్కి పడేలా చేసింది. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుంటుందని ఈ విషయాన్ని కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితే చెబుతుంటే ఇందులో దాపరికం ఏముందని ప్రశ్నించారు గువ్వల. బీఆర్ఎస్ లో తనకు భవిష్యత్తు లేదని అసంతృప్తితోనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. పొత్తుండే విషయం అవన్నీ విషయాల పట్ల కారణం ఏందో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు మాట్లాడినారు, విస్తృతంగా చర్చ జరుగుతుంది. అనొద్దు, కానీ కవిత గారు కూడా ఆ మాట మాట్లాడారు, కానీ నేనైతే ఆ మాట మాట్లాడట్లేదు. నిన్న ఒకరి దగ్గర మాట్లాడినప్పుడు మా పిల్లలు ఏదో తొందరపడి వైరల్ చేసినారు, కానీ నేను ఈ పరిస్థితులు ఎవరు ఏ మాట మాట్లాడితే వాళ్లకు అనుగుణంగా కన్విన్సింగ్గా పాజిటివ్గా వాళ్ళకి మాట్లాడి చర్చను క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఎవరు ఏ మాట మాట్లాడితే సరే అవును కరెక్టే మీరు అన్నది కరెక్టే అంటున్నాను. ప్రస్తుతం నాకు అనిపించింది ఈ మా పార్టీ, నేను గతంలో ఉన్నటువంటి పార్టీలో నేను పెద్దగా నేను అనుకున్నటువంటి ఆశయాలను నెరవేర్చుకోలేనటువంటి అనుమానం అయితే ఏర్పడ్డది. కాబట్టి నేను ఎవరికి చెప్పకుండా బౌల్డ్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకా అది రేపు లేదంటే ఎల్లుండి మా నియోజకవర్గానికి వెళ్ళి ఎందుకు ఇంత సడన్ నిర్ణయం తీసుకోవాలి అని, సడన్ అయితే కాదు, ఇది మా వాళ్ళకి సడన్ అనిపిస్తుంది, కానీ సంవత్సరాల కాలంగా నేను అర్థం చేసుకుంటున్నటువంటి విషయాలను వారితో పంచుకుంటా. సహజంగానే అధికారంలో లేని పార్టీలో అసంతృప్తులు కామన్. కానీ పార్టీ అధినేతపై వర్కింగ్ ప్రెసిడెంట్పై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. బీఆర్ఎస్లో ఇంటా బయట జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. కేసీఆర్ కాలం నాటి అవకతవకలపై ప్రభుత్వం విచారణలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే గుబులు ఇప్పుడు గులాబీ పార్టీని డిఫెన్స్లో పడేసింది. గువ్వల బాలరాజు దారిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ముహూర్తం కూడా చూసుకున్నట్లు చెబుతున్నారు. అంతర్మథనంలో ఉన్న కొందరు గులాబీ ఎమ్మెల్యేలు మాజీలు కేసీఆర్తో ఉండేందుకు సై అంటున్నారు. కేటీఆర్తో ఉండేందుకు ఇంకొందరు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దాకా వేచి చూసి ఆ తర్వాత తమ దారి తాము చూసుకుందాంలే అనుకుంటున్నారట మరికొందరు. కల్వకుంట్ల వారి కాంపౌండ్లో జరుగుతున్న సినిమా తరహా పాలిటిక్స్ గమనిస్తున్న బీసీఎస్సీ వర్గ నేతలు ఎటూ పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. అయితే అలాంటిదేమీ లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, పార్టీని వీడొద్దనే బుజ్జగింపులు ఇప్పటికే గులాబీ హైకమాండ్ మొదలుపెట్టిందట. కారులో ఉన్న రెడ్డి వెలమ నేతలు మాత్రం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. కాళేశ్వరంపై ఏం జరుగుతుందో అని ఊహిస్తున్న గులాబీ లీడర్లు కార్యకర్తలు జరగరానిది జరిగాక, అంటే కేసీఆర్ హరీష్ రావులు ఒకవేళ అరెస్ట్ అయితే అప్పటి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకుందామని కొందరు అనుకుంటున్నట్లు సమాచారం. అయితే అంతా అయ్యాకపోతే మనం వెళ్లే పార్టీల్లో జూనియర్లమవుతామేమోనని కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి క్యాడర్లో ఈ తీవ్ర అయోమయం నెలకొంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల ముందు దాని ఫలితాలను చూసిన తర్వాత డెసిషన్ తీసుకునే యోచనలో ఉన్నారట. ఏదేమైనా గులాబీ నేతలు ఎప్పుడు పార్టీ మారాలన్న కంక్లూజన్కి వస్తే కలహాల కాంగ్రెస్ కంటే కమలంలోకి వెళ్తే పోలే అని మాత్రం అనుకుంటున్నారట. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయాలకు తెరలేపిందనేది మాత్రం నిజం.